నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అందుకే అనాథుల పాలిట రక్షణాలయంగా వర్ధిల్లుతున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు శివానుగ్రహంతో శ్రీ సోమనాథేశ్వరుడి చెంత జీవిస్తున్న అభాగ్యులకు తోచిన సాయం చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు. అలా సిద్దిపేటకు చెందిన దేవదాస్ గారు వారి కుటుంబ సభ్యులు శంకరుడి సేవలో తరించి దినులకు అండగా నిలిచారు. సిద్దిపేట నుండి విచ్చేసిన దేవదాసు కనకయ్య గారు వారి కుటుంబ సభ్యులు శివయ్య సేవలో పాల్గొన్నారు. అర్చకులు శ్రీ సోమనాథేశ్వరుని చెంత దేవదాసు, సంగీత, కనకయ్య, భూలక్ష్మీగారుల పేర్ల మీద కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామమైన సుదిష్ట సూర్య మహారుషి, కౌసల్య ఋషి గోత్రంపై అర్చనలు చేసి పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు అందజేశారు. గోత్రోభవస్య సుదిష్ణ సూర్య మహర్షి గోత్రోభవస్య దేవదాస్ నామధేయస్య సంగీతానామ్ని విఘ్నేశ్వర నామధేయస్య తేజశ్రీ నామధేయస్య షణ్వికా నామధేయస్య మాతృమూర్తి విఠాభాయి నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం గోత్రోభవస్య కౌసల్య ఋషి గోత్రోభవస్య మాడూరి కనకయ్య నామధేయస్య భూలక్ష్మీ నామ్ని అమరేందర్ నామధేయస్య రజితా నామ్ని విహాన్ నామధేయస్య శ్రీహాన్ నామధేయస్య హరీష్ నామధేయస్య స్వర్ణ నామధేయస్య దక్షిత్ నామధేయస్య అస్మాకం సహ కుటుంబానం. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరునికి స్వయంగా జలాభిషేకం చేసి నీలకంఠుడి నిండైన ఆశీస్సులు పొందారు. భక్తి మార్గంలో తరించిన అనంతరం సేవా మార్గంలో భాగంగా ఇక్కడ జీవిస్తున్న అనాథులను ఆదుకోవడంలో భాగంగా పాత వస్త్రాలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో సేద తీరుతున్న దిక్కు మొక్కు లేని అభాగ్యులకు వస్తు రూపంలో, విరాళ రూపంలో సాయం చేస్తున్న మానవ దేవుళ్లను శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలగజేస్తాడు. కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించి శివానుగ్రహానికి పాత్రులు కాండి.